ఇక బిగ్ బాస్ హౌస్లో హౌస్ మేట్స్కి టాస్క్ల మీద టాస్క్లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లో 12 టాస్క్లు ఉంటాయని చెప్పాడు. ఆ టాస్కుల్లో భాగంగా ఇక మొదటి టాస్క్ ఏంటంటే బాల్ పట్టు టవర్లో పెట్టు. ఇది 10 నిమిషాల వ్యవధిలో 5 బాల్ని టవర్లో పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే టవర్ హైట్గా ఉంటుంది, చేతులు చిన్నగా ఉంటాయి. అయితే టవర్లో ఎవరైతే 5 బాల్స్ ముందుగా వేస్తారో 10 నిమిషాల లోపు వాళ్ళే విన్నర్ అంటూ బిగ్ బాస్ అయితే తెలియజేయడం జరిగింది. ఇక నిఖిల్ టీం అలాగే సీతా టీం వీళ్ళ నుంచి అయితే ఐదుగురు వచ్చి పోటీ పడుతున్నారు. ఇక టాస్క్ చూస్తే కనుక చాలా కష్టమైన టాస్క్. ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అయితే మరో వీడియోలో చూద్దాం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ 12 టాస్కుల్లో ఎవరైతే ఎక్కువ టాస్కులు గెలుస్తారో ఆ టాస్కులు గెలిచే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. అలాగే టాస్క్ గెలిస్తే కనుక ప్రతి టాస్క్ కూడా ₹1,00,000 మనీ యాడ్ అవుతుందని చెప్పాడు. టాస్క్ గెలిస్తే అయితే 12 టాస్కులకి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని చెప్పారు. టాస్క్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ తగ్గుతుందన్నమాట. ఒకవేళ 2 టీములు ఓడిపోతే గనక అంటే 12 టాస్కులు ఓడిపోతే 12 మంది వైల్డ్ కార్డ్ ఇస్తారు. ఈ 12 టాస్కుల్లో ఏ టీం గెలిచినా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదన్నట్టు. ఈ 12 టాస్కుల్లో హౌస్ మేట్స్ ఒక 6 టాస్కులు గెలిస్తే కనుక 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారన్నట్టు. బిగ్ బాస్ అయితే ఇది బిగ్ ట్విస్ట్ అనేది చెప్పాలి. హౌస్ మేట్స్కి అయితే దిమ్మ తిరిగే గేమ్స్ అయితే పెడుతున్నాడు. ఈ టాస్కుల్లో 12 టాస్కుల్లో 12 గెలిస్తే కనుక ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండవన్నట్టు. ఒకవేళ వీళ్ళు 12 టాస్కుల్లో ఏమైనా టాస్కులు ఓడిపోతే అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని అయితే బిగ్ బాస్ ఇప్పటికే తెలియజేశాడు. నిజంగా ట్విస్ట్ అయితే అదిరిపోయింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.